హాయ్, నేను మీ సూర్యప్రకాష్ జోషిల. వెల్కమ్ టు సినిమా సీక్రెట్స్ తెలుగు. తెలుగింట ఆవకాయ లేని వంటగది, చందమామ కథలు లేని బాల్యం బహుశా లేవేమో. మనందరి మొదటి కథలను మనకు అందించిన మహారచయిత, బహుభాషా పండితుడు, నిర్మాత, దర్శకుడు చక్రపాణి గారు. చందమామ విజయ కంబైన్ స్థాపకుల్లో ఒకరైన చక్రపాణి గారు మహానటి సావిత్రి గారి నట జీవితంలో కలికితిరాయి లాంటి గుండమ్మ కథ, మిస్సమ్మ ఎన్నో చిత్రాలను మనకు అందించి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. మీరంతా మహానటి చూసే ఉంటారు. అందులో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర చక్రపాణి గారిదే. రీసెంట్గా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుల్లో మురళీ శర్మ గారు వేసిన పాత్ర చక్రపాణి గారిదే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, భానుమతి, సావిత్రి వంటి వారిని స్టార్స్ చేసింది స్టార్ మేకర్ చక్రపాణి గారు. అప్పుడొచ్చిన గుండమ్మ కథ, మాయాబజార్, దేవదాస్, మిస్సమ్మ ఇలా ఎన్నో క్లాసిక్స్ వెనుకున్న ఫిల్మ్ మేకర్ జీనియస్ చక్రపాణి గారు తన సినిమా ప్రస్థానంలో చెప్పిన ఎన్నో విషయాలని ఫిల్మ్ మేకర్స్ కోసం టిప్స్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. చక్రపాణి గారు తన ఆలోచనలతో, నమ్మకాలతో దాదాపు 90% సక్సెస్ ఇచ్చారు. అయితే వాటిలో కొన్ని దెబ్బతిన్నాయి. కేవీ రెడ్డి గారు తెలుగులో తీసిన గుణసుందరి కథలో మూడో కూతురు మీద కోపం కొద్దీ ఆమెకెందుకు పనికిరాని యాబ్రాస్నిచ్చి రాజు పెళ్లి చేస్తాడు. అతడే తన దైవమని ఆమె మురికిపేట లాంటి పేటలో కాపురం పెట్టి సుఖంగానే ఉంటుంది. నిజానికి ఆ యాబ్రాసి శాపగ్రస్తుడైన ఒక రాజకుమారుడని తర్వాత తెలుస్తుంది. కథలో ఈ సంగతి ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పి కేవీ రెడ్డి గారి చిత్రంలో సస్పెన్స్ని బాగా నిలబెట్టారు. తమిళంలో రీమేక్ చేస్తున్న చక్రపాణి కథాక్రమం పాటించలేదు. రెండో ఆటకు ఎలాగో తెలిసిపోతుంది, ముందే చెప్తే పోలా అని చక్రపాణి కథలో దృశ్యాలు వరస తప్పించారట. తమిళ చిత్రం ఏం విజయవంతం కాలేదు. ఈ విషయం ప్రముఖ సినీ రచయిత ఆరుద్ర గారు చెప్పారు. అలాగే మరోసారి ఎన్టీ రామారావును హీరోగా పెట్టుకుని హరిశ్చంద్ర తీయించినప్పుడు కూడా చక్రపాణి విఫలుడయ్యారు. ప్రఖ్యాత్ చెందిన నాటకంలోని పరమప్రఖ్యాత్ చెందిన పద్యాలవి పెట్టించగా తన కామందు నిర్ణయం వల్ల తనకే కాక కేవీ రెడ్డి గారికి కూడా ఎంతో హృదయతాపం కలిగించిన వాడయ్యాడు అంటారు ఆరుద్ర. కామెడీ పండే టెక్నిక్ గురించి చక్రపాణి గారు చెప్తూ, మిస్సమ్మ చూసావుగా, అందులో సావిత్రి చిన్నప్పుడు తప్పిపోయిన ఎస్వీఆర్ పెద్ద కూతురని క్లియర్గా చెప్పేశాం. సావిత్రి కాలు మీద పుట్టుమచ్చ 1-2 సార్లు చూపించి తప్పిపోయిన మహాలక్ష్మి సావిత్రి అని అర్థమయ్యేలా చెప్పాం. ఆ తర్వాత పుట్టుమచ్చతోనే బోల్డంత కామెడీ పండింది. చూసే జనాన్ని సస్పెన్స్ పెట్టకూడదు, పాత్రల వరకే సస్పెన్స్ అని వివరించారు చక్రపాణి. కాస్ట్యూమ్స్ మొదట వేషం వేసే ఆర్టిస్టు సూట్ అయితేనే క్యారెక్టర్ పండుతుంది. అందువలన ఆర్టిస్ట్ని దృష్టిలో పెట్టుకునే కాస్ట్యూమ్స్ చేయమనేవారు ఆయన. ఒక చిత్రంలో సావిత్రి పాత్రకు లంగాకు కావలసిన గుడ్డను టైలర్ గోఖలేకి చూపించకుండా చక్రపాణి గారికి చూపించారు. ఏందిది, సావిత్రి లావుగా ఉంది కదా, ఆ అడ్డచారు లంగా కడితే ఇంకా లావుగా కనిపిస్తుంది, చారల్ని నిలువుగా ఉండేటట్లు కుట్టు, లావు తగ్గి పొడుగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, గోఖలేతో చెప్పు అన్నారు. కంటిన్యూటీ బ్రేక్ చేసిన ప్రేక్షకుడికి తెలియపోవడం అనేది గొప్ప అనుభూతి ఇచ్చే సినిమాల్లో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒకసారి రాజరాజేశ్వరి కాఫీ క్లబ్ సినిమాని డైరెక్టర్గా చేస్తున్న రామచంద్రరావు గారు పోయాక బాపు గారు ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. ఆ సమయంలో ఓ దృశ్యం చిత్రీకరిస్తున్నప్పుడు దర్శకుడు నాగమణి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తిరగబడిన పూసల జాలర్ వంటి దాన్ని సర్ది వచ్చి స్టార్ట్ అన్నట్ట. దానికి అక్కడే ఉన్న చక్రపాణి గారు చమత్కారంగా ఇలా అన్నారు, ఆ పూసల జాలర్ కేసి ప్రేక్షకుడు చూస్తున్నాడంటే నీ కథను ఎవడూ ఫాలో అవ్వట్లేదని అర్థం అని. అంటే కథలో నిమగ్నం అవ్వకపోతే ప్రేక్షకుడు ఇటువంటి డీటెయిల్స్నే చూస్తారు, లేకపోతే లేదని చక్రపాణి గారి లాజిక్. కథలోని సందేశం కథాగమనంలోనే చెప్పాలి. అలా చెప్తే ఆ సందేశం ప్రేక్షకుల్ని వారికి తెలియకుండానే ప్రభావితం చేస్తుంది. పాత్రలు నోటితో చెప్పకూడదు, చెప్పించకూడదు. అలా చెప్తే ఆ సందేశానికి ప్రేక్షకుడు ఉసుగు చెందుతాడు. అలాంటిదో ఉదాహరణ, ఎన్టీఆర్తో వరకట్నం ప్రధాన సమస్యగా ఉన్న పెళ్లి చేసి చూడు చిత్రంలో ఎక్కడా ఏ పాత్ర చేత కట్నం తీసుకోకూడదని కానీ తీసుకోమని కానీ అనిపించలేదు. పాత్రల నడవడిక చేత, కథాగమనం చేత చక్రపాణి గారు చూపించారు. అదే ప్రేక్షకుల్ని వారికి తెలియకుండానే ప్రభావితం చేస్తుంది అనేవారు. పాత్రల నోటితో పొరపాటును కూడా చెప్పించకూడదు అనేవారు. ఇక గుండమ్మ కథ సినిమా చూసిన ఒక ఆయన, ఈ సినిమాలో మెసేజ్ ఏమీ లేదే అంటే, మెసేజ్ ఇవ్వడానికి సినిమా ఎందుకయ్యా, టెలిగ్రామ్ ఇస్తే పోలా అన్నట్టు చక్రపాణి. ఆడియన్స్కు ప్రొడ్యూసర్కి ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్తూ, ఆడియన్స్ నేర్పిస్తే ప్రొడ్యూసర్ ఏడవలసి వస్తుంది, వాళ్ళని సంతోష పెడితే ప్రొడ్యూసర్ సంతోషంగా ఉంటాడు. ఇది చక్రపాణి గారి వాచ. తెలుగు వారికి బెంగాలీ రచయిత శరత్ బాబును పరిచయం చేసింది చక్రపాణి గారే. ఆయన అనువాదంలో దేవదాసు, బడదీది మొదలైన నవల్లో తెలుగునాట ఎంతో ప్రసిద్ధి పొందాయి.
తెలుగు చిత్ర నిర్మాతల్లో శ్రీ చక్రపాణి గారిది ఒక ప్రత్యేక స్థానం. మీరు చూస్తున్న వీడియో పార్ట్ 2. పార్ట్ 1 వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే పైన కనపడుతున్న లింక్ని క్లిక్ చేసిన పార్ట్ 1 చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఫిల్మ్ సీక్రెట్స్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మీకు నేను రాసిన హిచ్కాక్ టు నోలన్ పుస్తకాల్లో దొరుకుతాయి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంగేజ్ చేసే పుస్తకాల్లో ఈ సినిమాతో పాటు 135 బెస్ట్ వరల్డ్ సినిమాల విశేషాలు పొందుపరిచాను. ఫిల్మ్ లవర్స్ కి ఈ బుక్ తప్పనిసరి, కాబట్టి మిస్ కాకండి. మీరు నాలాగే సినిమా అభిమానులు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా సీక్రెట్స్ తెలుగు ఛానల్.